హాయ్ ఫ్రెండ్స్, ఎల్డీసీఈ 2024 కి సంబంధించి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ సర్కిల్ ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని సర్కిల్స్ కూడా ఇదే విధంగా విడుదల చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకదాని తర్వాత ఒకటి. తెలంగాణ సర్కిల్ కూడా ఈ రోజు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్లో సంబంధించి చాలా మంది చాలా రకాల డౌట్లు వ్యక్తపరుస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి, అలాగే సర్కిల్ లెవెల్ మెరిట్ లిస్టా లేదా డివిజన్ లెవెలా అనేటువంటి వాటిపైన చాలా మంది డౌట్లు వ్యక్తపరుస్తున్నారు. సో వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించినటువంటి ఎల్డీసీఈ 2024 యొక్క పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యాయి ఫ్రెండ్స్. సో ఎంటీఎస్లకి సంబంధించిన నోటిఫికేషన్ సపరేట్గా ఉంటుంది, జీడీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సపరేట్గా విడుదలయ్యాయి ఫ్రెండ్స్. రెండు ఒకేసారి విడుదలైనాయి, ఎగ్జామ్ కూడా ఒకేసారి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండింటి కూడా లాస్ట్ డేట్ చూసినట్లయితే 6th August 2024 ఫ్రెండ్స్. ఆగస్టు 6వ తారీఖు లోపల మీరు ఈ అప్లికేషన్స్ అనేటువంటివి మీ యొక్క డివిజనల్ ఆఫీస్కి చేరేటట్లుగా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎగ్జామినేషన్ చూసినట్లయితే 25th August 2024 సండే ఫ్రెండ్స్. సో ఆ రోజు ఆదివారం, ఆ రోజు అన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి సర్కిల్లో కూడా అదే రోజు ఎగ్జామ్ నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో 25th August 2024 ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే అన్ని రీజనల్ ఆఫీసెస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చూసినట్లయితే విశాఖపట్నం, కర్నూలు, విజయవాడలో నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అయితే వేకెన్సీ పొజిషన్ అనేటువంటివి ఇంకా తెలియజేయలేదు ఫ్రెండ్స్, అతి త్వరలోనే తెలియజేస్తారు ఫ్రెండ్స్. ఈ వేకెన్సీ పొజిషన్ అనేటువంటివి 1/1/2024 నుంచి 31/12/2024 వరకు వచ్చినటువంటి వేకెన్సీల్ని మనకి ఈ నోటిఫికేషన్లో ఇస్తారు ఫ్రెండ్స్. సో పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ విషయాన్ని చూసినట్లయితే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి వేకెన్సీలన్నింటినీ తీసుకొని అందులో 50% ఎంటీఎస్ ద్వారా ఫిలప్ చేస్తారు, మరొక 50% జీడీఎస్ల ద్వారా ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ రెండింటిలోనూ మనకి ఎగ్జామ్ ద్వారానే ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. సీనియారిటీ కమ్ ఫిట్నెస్ కోటా అనేటువంటిది ఇదివరకు ఉండింది, ఈ సంవత్సరం నుంచి దాన్ని తీసేశారు ఫ్రెండ్స్. సో కాబట్టి 50% పోస్టులు ఎంటీఎస్ల ద్వారా ఫిలప్ చేస్తారు, మరో 50% పోస్టుని జీడీఎస్ల ద్వారా ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ పోస్టులు ఏదన్నా మిగిలిపోతే, అన్ఫిల్డ్గా మిగిలిపోతే వాటిని కూడా జీడీఎస్ల ద్వారానే ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఈసారి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సంబంధించినటువంటి ఎల్డీసీ ఎగ్జామ్ అనేటువంటిది సర్కిల్ లెవెల్ నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అంటే మనకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా, మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆధారంగా సర్కిల్లో ఎక్కడైనా సరే మీరు ఈ పోస్ట్ అనేటువంటిది తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో గత సంవత్సరాల నుంచి అప్పుడంతా కూడా ఒక డివిజన్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే వాళ్ళు కాదు, వేరే డివిజన్లో తక్కువ మార్కులు వచ్చిన కూడా సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. సో దాన్ని నివారించడం కోసం ఈ సంవత్సరం నుంచి సర్కిల్ లెవెల్ మెరిట్ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో సర్కిల్ లెవెల్లో మీరు ఎక్కడైనా కూడా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇచ్చినటువంటి ఆప్షన్లు బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్. పోస్ట్ మ్యాన్కి మెయిల్ గార్డ్కి రెండు రకాలు ఉంటాయి. ఈ రెండింటికి మీరు ఇష్టమా లేదా అనేటువంటి విషయం కూడా తెలియజేయాలి ఫ్రెండ్స్. పోస్ట్ మ్యాన్కి మీరు ఆప్షన్ ఇవ్వదలుచుకుంటే దానికి టిక్ చేయాలి, మెయిల్ గార్డ్కి ఆప్షన్ తెచ్చుకోవాలనుకుంటే మెయిల్ గార్డ్ది టిక్ చేయాలి ఫ్రెండ్స్. సో రెండు రకాల మెరిట్స్ అనేటువంటివి తయారు చేస్తారు, పోస్ట్ మ్యాన్కి సపరేట్గా, మెయిల్ గార్డ్కి సపరేట్గా. సో మీరు దేంట్లో అయితే మెరిట్లో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్ వస్తుందో దాన్ని బట్టి మీ యొక్క సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. మరొక డౌట్ ఏంటంటే ఈ ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి సంబంధించి సర్వీస్ ఎంత ఉండాలి అని చూసినట్లయితే ఇది వరకు 3 years సర్వీస్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ సంవత్సరానికి 1 సంవత్సరం తగ్గించి 2 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఎప్పటికీ అంటే January 1వ తారీఖు ఫ్రెండ్స్. January 1, 2024కి ఎవరైతే ఎంటీఎస్లో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తయిందో వారందరూ కూడా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది రాయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా జీడీఎస్ల విషయానికి వస్తే 5 సంవత్సరాల సర్వీస్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని 1 సంవత్సరం తగ్గించి ఇప్పుడు 4 సంవత్సరాలు చేశారు. సో కాబట్టి 1/1/2024కి ఎవరైతే జీడీఎస్లు 4 సంవత్సరాల సర్వీస్ పూర్తయిందో అలాంటి వారందరూ కూడా ఈ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ని రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక మరొక కేటగిరీ ఉంటారు ఫ్రెండ్స్, వారు జీడీఎస్గా ఉంటారు, ప్రస్తుతం ప్రమోషన్ మీద ఎంటీఎస్గా మారి ఉంటారు ఫ్రెండ్స్. సో అలాంటి వారికి కంబైన్డ్ సర్వీస్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అది దాంట్లో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్. కంబైన్డ్ సర్వీస్ జీడీఎస్ ప్లస్ ఎంటీఎస్ రెండు కలిపి 1/1/2024కి 5 సంవత్సరాలు కనుక పూర్తయింటే వారు కూడా ఈ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో కట్ ఆఫ్ డేట్ మాత్రం January 1, 2024కి మాత్రమే ఫ్రెండ్స్. సో మరికొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, వీరు 4 సంవత్సరాలు అనేటువంటివి 1/1/2024కి పూర్తయిపోయింది,
కానీ ప్రస్తుతం మేము ఎంటీఎస్గా వేరే డివిజన్లో పనిచేస్తున్నాం, మేము ఎక్కడికి అప్లై చేయాలి, అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఏ కేటగిరీ కింద మేము వస్తాం అని చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జనవరి 1వ తారీఖుకి మీరు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తారో దాని ప్రకారమే మీ యొక్క కేటగిరీ ఉంటుంది ఫ్రెండ్స్. సో అంటే 1/1/2024కి మీకు జీడీఎస్ సర్వీస్ 4 ఏళ్ళు కనుక పూర్తయి ఉంటే, ఆ తర్వాత మీకు ఎంటీఎస్గా ప్రమోషన్ వచ్చింది, మీరు ఎంటీఎస్గా పనిచేస్తున్నా సరే మీరు ఎల్డీసీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండర్ జీడీఎస్ కోటా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఎంటీఎస్గా ఉన్నాం కదా అనేసి మీకు ఎంటీఎస్ కోటాకి రాదు, జీడీఎస్ కోటా కింద మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎక్కడ అప్లై చేయాలి? సో మీరు ఎప్పుడు కూడా ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో అక్కడే అప్లై చేయాలి ఫ్రెండ్స్. అక్కడే అప్లై చేసి మీ యొక్క జీడీఎస్ సర్వీస్ని దాంట్లో మెన్షన్ చేసినట్లయితే మీ ప్రస్తుత డివిజనల్ ఆఫీస్ వాళ్ళు మీ జీడీఎస్ సర్వీస్ని వెరిఫై చేయడం కోసం మీరు ఇదివరకు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికి అప్లికేషన్ పంపించి వెరిఫై చేసి తెప్పించుకుని సర్కిల్ ఆఫీస్కి పంపిస్తారు ఫ్రెండ్స్. సో అదంతా వాళ్ళు లుక్ ఆఫ్టర్. మీరు మాత్రం మీరు ఎక్కడైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో అక్కడే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎంటీఎస్ విషయానికి వస్తే, ఈ ఎంటీఎస్ విషయంలో వచ్చేటువంటి వేకెన్సీలన్నింటినీ కూడా క్యాజువల్ లేబర్స్ ద్వారా ఫిలప్ చేయడానికి ప్రయత్నిస్తారు ఫ్రెండ్స్ 100%. అయితే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి వాటన్నిటిని తొలుత 50% వేకెన్సీలని సీనియారిటీ కమ్ ఫిట్నెస్ కోటా ద్వారా విత్ ఇన్ ది డివిజన్లో సెలక్షన్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. మిగిలిన 50% అనేటువంటిది ఎల్డీసీకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఆ విధంగా 50% సీనియారిటీ కోటాలో మిగిలిపోయిన వాటిని కూడా మళ్ళీ ఎల్డీసీకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా వచ్చినటువంటి ఎల్డీసీకి ఏదైతే వేకెన్సీలు వస్తాయో వాటన్నింటినీ మరలా సర్కిల్ లెవెల్ కాంపిటీషన్తోనే ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీకు మెరిట్ ఆధారంగా ఇచ్చినటువంటి డివిజన్లో ఇచ్చినటువంటి ఆప్షన్ల ఆధారంగా మీకు సెలక్షన్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈసారి సర్కిల్ లెవెల్ కాబట్టి దయచేసి కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా ఆప్షన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు హోమ్ డివిజన్ కావాలనుకుంటే హోమ్ డివిజన్ పెట్టండి, లేదా వేరే పక్కనుండే డివిజన్లో కావాలనుకుంటే ఆ డివిజన్ పెట్టండి, లేదా ఆర్ఎంఎస్ కావాలనుకుంటే ఆర్ఎంఎస్ డివిజన్స్ పెట్టండి. ఆ విధంగా కరెక్ట్గా ఆప్షన్స్ అనేటువంటివి చూస్ చేసుకొని మీరు ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా మీ యొక్క మెరిట్ మరియు ఇచ్చినటువంటి ఆప్షన్లను బేస్ చేసుకొని మీ యొక్క సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీనికి ఎలిజిబిలిటీ సర్వీస్ చూసినట్లయితే 3 years సర్వీస్ ఉంటే ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. అది పాత రూల్. ఈ సంవత్సరానికి మాత్రం ఈ 2024 ఇయర్కి మాత్రం 1 year తగ్గించారు ఫ్రెండ్స్. అంటే 1/1/2024కి ఎవరికైతే 2 సంవత్సరాల సర్వీస్ పూర్తయి ఉంటుందో అలాంటి వారందరూ కూడా ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ రాయవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇది ఈసారి సర్కిల్ లెవెల్ కాంపిటీషన్ ఫ్రెండ్స్. ఈ మధ్యనే మరొక క్లారిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి మాత్రమే ఈ లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి పరీక్ష ఉంటుంది, పేపర్ 3 అనేటువంటిది. ఎంటీఎస్కి ఎవరైతే రాస్తారో కేవలం ఓన్లీ ఎంటీఎస్కి మాత్రమే నన్ను సెలక్షన్ చేయండి అని ఎవరైతే ఆప్షన్ ఇస్తారో అలాంటి వారు పేపర్ 3 రాయాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. అది లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది రిమూవ్ చేశారు ఫ్రెండ్స్. పిఎస్సికి తీసేశారు, ఎంటీఎస్కి కూడా తీసేశారు. కేవలం పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్కి మాత్రమే ఈ లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరన్నా జీడీఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామ్ మాత్రమే కానీ రాసేట్టు ఉంటే అలాంటి వారు పేపర్ 1 రాసేసి వచ్చేవచ్చు ఫ్రెండ్స్. పేపర్ 3 రాయాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. సో మీకున్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిన అనుకుంటాను. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మీ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.